ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాం బగారా రైస్. ఇలా ఒకసారి ట్రై చేయండి. సాంబార్తో చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ నానేలోపు ఇక్కడ మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కాస్త నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 2 వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసుకొని వేసుకొని అవి కూడా బాగా మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఒక గుప్పుడు వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత గ్లాస్కి గ్లాసున్నర వాటర్ పోసుకొని ఇక్కడ నేను 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇవి పోసుకున్న తర్వాత రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇవి బాగా తెరలేదప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఇప్పుడు 5 నిమిషాల తర్వాత సన్న మంట పైన ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. వేడి మీద కొద్దిగా వాటర్గా ఉన్నా కానీ ఆరిపోయిన తర్వాత సెట్ అయిపోతుంది.